భారతీయ రైల్వే టెక్నాలజీ పరంగా వేగంగా పురోగమిస్తుంది. ఇప్పటికే ప్రధాని మోదీ హయాంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు నాంది పలికింది. దేశ మొదటి వందే మెట్రో ట్రైన్ గుజరాత్ రాష్ట్రం భుజ్ అహ్మదాబాద్ మధ్య పరుగులు పెట్టనుంది. ప్రధాని మోదీ సెప్టెంబర్ 16న మొదటి వందే మెట్రో ట్రైన్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వందే మెట్రోతో పాటు దేశవ్యాప్తంగా మరో 12 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మోదీ ప్రారంభించనున్నారు. వందే మెట్రో రైళ్లపై స్పెషల్ స్టోరీ. భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు తోడు మరో కొత్త రైళ్లను కేంద్రం పట్టాలెక్కించనుంది. తక్కువ దూరాలను కలిపే విధంగా ఇంటర్సిటీ కనెక్టివిటీ కోసం వందే మెట్రో రైళ్లను కేంద్రం ప్రజలకు అందుబాటులో తీసుకురానుంది. ఆటోమేటిక్ డోర్లు, ఆకట్టుకునే ఏరోడైనమిక్ డిజైన్, కుదుపులు లేకుండా 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం, మరెన్నో సరికొత్త సదుపాయాలతో 5 ఏళ్ల కిందట దేశంలో వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్ల ప్రస్థానం మొదలైంది. 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ, వారణాసి మధ్య మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. గడిచిన 5 ఏళ్లలో 54 వందే భారత్ రైళ్లను కేంద్రం అందుబాటులోకి తీసుకుని రాగా మరో 12 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 16న ప్రధాని చేతుల మీదుగా అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుస్తుండగానే వందే స్లీపర్, వందే మెట్రో రైళ్లను పట్టాలెక్కించడానికి కేంద్రం ఇప్పటికే నిర్మాణ పనులు మొదలుపెట్టింది. అందులో భాగంగానే వందే మెట్రో, త్వరలో వందే స్లీపర్ రైళ్లను కేంద్రం తీసుకురానుంది. సికింద్రాబాద్, విజయవాడ, కాచిగూడ, కర్నూలు, గుంటూరు, సికింద్రాబాద్ ఇలా దేశంలోని ప్రధాన ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వందే మెట్రో రైళ్లను నడుపుతామని కేంద్రం ప్రకటించింది. పూర్తిగా ఏసీ కోచ్లతో, ఆటోమేటిక్ డోర్లు, 4 కోచ్లు, 1 యూనిట్ గా కొత్త సదుపాయాలతో వందే మెట్రో ట్రైన్ రూపుదిద్దుకుంది. 100 కిలోమీటర్ల స్పీడ్ తో వందే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇక వందే మెట్రోలో టికెట్ల రేట్లు 30 రూపాయల నుంచి మొదలై 300 రూపాయల వరకు ఉంటాయి. 27 కిలోమీటర్లకు 30 రూపాయలు, 100 కిలోమీటర్లకు 120 రూపాయలు, 250 కిలోమీటర్లకు 300 రూపాయలను రైల్వే ఛార్జ్ చేయనుంది. ఎక్స్ట్రాడినరీ సదుపాయాలతో సకాలంలో గమ్యాలకు చేరుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు వందే మెట్రో, వందే స్లీపర్లకు కూడా ఆదరణ లభించవచ్చని అంటున్నారు. ఇక భారతీయ రైల్వే వ్యవస్థలో సరికొత్త టెక్నాలజీతో నూతన మార్పులను కేంద్రం తెస్తోంది. అయితే ఇవి సామాన్యులు ఎక్కువగా తిరిగేలా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.